ప్రేమ నమ్మకమైన మా తండ్రి, సర్వకృపానిధియగు మా దేవ, సర్వ సృష్టికర్తవైన మా దేవ, సర్వాధికారమైన మా దేవ, నిరంతరము స్తోత్రార్హుడవైన మా దేవ, సకల యుగములకు రాజువైన దేవ, ఆది సంభూతుడువైన మా తండ్రి, భూపతులకు అధిపతివైన మా ప్రభువా, సర్వ సృష్టికర్తవు, సర్వాధికారివుగా ఉండు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజువు, సింహాసనము మీద ఆసనుడువైన వాడవుగా ఉన్నందుకై మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను, యాకోబు సంతతైన మీరు లయము కానేరని సెలవిచ్చిన దేవా, వాస్తవముగా ఈ దినము చూస్తే ఎంతోమంది లయమైపోయిన వారుగా ఉన్నారు. మమ్మలను లయము చేయలేదు. మా ఎడల మీ దయ, మీ ప్రేమ, కనికరము, వాత్సల్యత ఎంతో గొప్పది. అపనమ్మకస్తులం ప్రభా, బొంకేవారం, మనైనా అబద్ధాలాడేవారం, ఎన్నో మా జీవితంలో మా ప్రభా నీకు ఇష్టం లేని కార్యములు మా జీవితంలో ఉండేవారం. అలాంటి మా ఎడల మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు దేవా. కృపలో జ్ఞాపకం చేసుకో, కనికరించు, కృపను చూపు. ఈ రాత్రి మేము ప్రార్థనకు చేరి వచ్చి ఉంటున్నాం. మాతో మాట్లాడండి స్వామి. నీ వాక్యమును ఆధారము చేసుకొని తండ్రి, మేము ప్రార్థించుటకు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచండి. కనబడి కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మా తండ్రి, వచ్చిన వారిని బట్టి వందనాలు. రావలసిన వారిని సకాలములో నడిపించమని, కరెంటును, వాతావరణమును సమస్తమును మీ స్వాధీనములో ఉంచుకొనమని, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు మీకే కలుగునుగా కానీ ప్రార్థిస్తూ, ఈ రాత్రి మేము చేరి రావడము ద్వారా, ప్రార్థన ద్వారా అనేకమైన గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములను మా జీవితంలో మేము చూడగలుగునట్లుగా చేయనైనా దేవా, కనికరించు, కృపను చూపమని, నా మటుకు నేను, మా మటుకు మేము తగ్గించుకుంటూ నీ నామముని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 612, 599. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని అనే పాట పాడుకుందాం. 612, 599. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చెబుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చెబుని, పవిత్ర హృదయములతో
పోరాడుడి వినయముతో పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగా ప్రకటించుడి యేసుని నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమను కలిగే పోరాడుడి విజయముతో ఓర్పును ప్రేమను కలిగే పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకయు పోరాడుడి విజయముతో అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితం ప్రకటించుడి యేసుని క్రీస్తు మనసు కలిగి సత్క్రియలను జరిగించి క్రీస్తు మనసు కలిగి సత్క్రియలను జరిగించి యోధులుగా నిలచుండే పోరాడుడి విజయముతో యోధులుగా నిలచుండే పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితం ప్రకటించుడి యేసుని దీన మనసు కలిగి ప్రియులారా లోబడియు దీన మనసు కలిగి ప్రియులారా లోబడియు మహిమా కిరీటముకై
విజయముతో మహిమాకి పీఠముగై పోరాడుడి విజయముతో విశ్వాస సహిత ముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహిత ముగను ప్రకటించుడి యేసుని ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచే పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచే పోరాడుడి విజయముతో విశ్వాస సహిత ప్రకటించుడి యేసుని విశ్వాస సహిత ముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలాలో శ్రమను చూచు యేసుని జీవము కలిగి ఇలాలో శ్రమను చూచు విజయోత్సాహముతోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహముతోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహిత ప్రకటించుడి యేసుని విశ్వాస సహిత ముగను ప్రకటించుడి యేసుని. ప్రార్థనలోకి వెళ్ళక ముందు మత్తయి రాసిన సువార్త దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము దయచేసి మనము 14వ వచనం నుండి మార్చి చదువుకుందాం. 14 నుండి మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం మీరు ఒక వచనం. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని చదవండి. ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాడిని నా ఎద్దుకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. చదవండి. యేసునొద్దకు వచ్చి మేము ఎందుచేత వారిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అవిశ్వాసము చేతనే, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి
ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండ దాన్ని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. చాలు. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనములు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి మేము ప్రార్థనలో గడపక ముందు దేవా, ప్రార్థన కొరకై చదివిన లేఖన భాగములలో నుండి మాతో మీరు మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. వాక్యమును ఆధారం చేసుకొని మేము ప్రార్థించుటకు సహాయం చేయండి. కనికరించి కృపను చూపమని, మీరు మాట్లాడమని, మీరు విరిచి పంచిపెట్టమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతూ ఉన్నాడు. వాడు బాధపడేదే కాకుండా అగ్నిలలోను నీళ్ళలోను. చూడండి, అగ్గిలో బన్నోళ్ళను కానీ కాల్చుకున్నోళ్ళను కానీ వారి మీద నీళ్లు పోస్తే ఏమొస్తాయి? బొబ్బలు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? బొబ్బలు వస్తాయి. ఇప్పుడు ఈ వ్యక్తి ఫస్ట్ ఎక్కడ పడుతున్నాడు? అగ్నిలో. మళ్ళీ రెండోది నీళ్ళలో పడుతున్నాడు. ఎంత బాధ చూడండి, ఎంత బాధ, ఎంత గాయము, ఎంత బాధ. తన జీవితంలో ఇలాంటి పరిస్థితులలో ఉంటే అతనిని ఏం చేసినారంటే శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చారు? శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తే శిష్యులు అతనిని ఏం చేయలేకపోయినారు? స్వస్థపరచలేకపోయినారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆయన రావడము, తర్వాత ఆ అస్వస్థతతో అలాంటి రోగముతో ఉన్న వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ప్రభుకు చెప్తున్నారు, అయ్యా, నీ శిష్యుల దగ్గరికి వీళ్ళని ఇతన్ని తీసుకొని వచ్చాము, అయితే వారు స్వస్థపరచలేకపోయారు అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు ఒక మాట, మా విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును. చూడండి, రెండు మాటలు అంటున్నాడు ఇక్కడ. ఎంతకాలం మీతో ఉంటా, ఎంతకాలం మిమ్మల్ని సహించాలా. ఇది ఎంత మాట. చాలా సందర్భాల్లో మనము కుటుంబములలో ఆయా పరిస్థితుల్లో ఎన్నిసార్లు సహించాలా, ఓర్చుకోవాలా, ఏంది ఇది అని మనం ఎంతో అంటా ఉంటాం. కాబట్టి నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను అని యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు. సో వారి జీవితంలో స్వస్థపరచలేని విధానమును బట్టి వారిని అంటున్నాడు, మూర్ఖతరం వారులారా. ఈనాడు మన జీవితంలో ఈ తరంలో మనము విశ్వాసం లేని మూర్ఖతరం వారముగా మనం ఉండకూడదు. కాబట్టి అలాగనే యేసు ప్రభు దగ్గరికి తెస్తే యేసు ప్రభు వానికి దయ్యం పట్టినది. ఆ దయ్యమును బట్టి వాడు ఎక్కడ పడేది అర్థం కాలే, ఎంత గాయాలయ్యేది అర్థం కాలే, వాడు ఎంత బాధ ఉండేది మన జీవితంలో అర్థం కాలే. యేసు ప్రభు ఆ దయాన్ని ఏం చేసినాడంటే గద్దించినాడు. చెప్పండి, ఏం చేసినాడు? గద్దించినాడు. గద్దిస్తానే ఏమైపోయింది? అది వదిలిపోయింది. వదిలిపోయిన తర్వాత అప్పుడు వచ్చినారు భక్తులు. ఎవరో శిష్యులు వచ్చి ఎట్లా బహిరంగ కాదు, ఏకాంతంగా షోలో చెప్తారు చూడు, ఏకాంతంగా యేసయ్య దగ్గరికి వచ్చినారు. యేసయ్య దగ్గరికి ఏకాంతంగా వచ్చి ఏమంటున్నారు, అయ్యా, మేము ఎందు నిమిత్తమై దీనిని వెలగొట్టలేకపోతుమే అని అడిగితే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అందుకు ఆయన 20 వచనం, మీ అల్ప విశ్వాసము చేతనే. బాగా గుర్తుపెట్టుకుందాం, మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అల్ప విశ్వాసము చేతనే మీరు దాన్ని పోగొట్టలేకపోతూ వచ్చినారు అన్నాడు యేసుప్రభు. చూడండి, ఆనాడు యేసయ్య శిష్యులు తిరిగినారు, కళ్ళార యేసయ్యను చూస్తున్నారు. యేసయ్య చేసే అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు వారు కళ్ళార చూస్తున్నారు, చెవులార వింటున్నారు. తర్వాత ఎన్నెన్నో వారు జీవితంలో కలిగిన వారుగా ఉన్నారు ఈనాడు. కానీ వారి జీవితంలో అది వదిలివేయటకై వారికి విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం.
చూడండి, యేసు ప్రభును కన్నులారా చూసి యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభు అద్భుతాలు చూసిన కన్నులారా చూసిన శిష్యులకే అల్ప విశ్వాసం అంటే మళ్ళీ నీ సంగతి నా సంగతి ఏంటి? అయితే ఒక మాట ఉంది, చూచి నమ్మిన వానికంటే అది. యేసయ్యను చూడలే, యేసయ్య ఇలాంటి వాడని వింటున్నాం, యేసయ్య ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని వాక్యమును మనము చదువుతున్నాం, బోధిస్తుంటా వింటా ఉన్నాం. అయితే చూసి అల్ప విశ్వాసంగా ఉన్నారే శిష్యులు, మనం చూడక దాన్ని నమ్మి విశ్వాసం ఉంచాల. రాత్రి ప్రార్థనకి వెళ్ళకముందు ప్రియ సహోదరుడు సహోదరి, నేను నా జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. అల్ప విశ్వాసమును బట్టి లేకుంటే అవిశ్వాసమును బట్టి ఏ కార్యములు జరగవు, ఏ కార్యములు జరగవు. కాబట్టి మన జీవితంలో ఇదంతా అవసరం. మొట్టమొదటిగా అల్ప విశ్వాసం ఉండడం బట్టి జరగకూడదు చూద్దామా? చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 30-31 వచ్చినాం. 6:30-31 అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని చింతపడకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ కూడా చూడండి, మీరు చూడండి, రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఎలాగున అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. అక్కడ ఆ కొటేషన్, ఆ మాట అక్కడ కూడా మనం చదివింది ఏంటి? అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసములా, ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా. అల్ప విశ్వాసము ఉండేవానికి ఏముంటుంది? చింత ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? చెప్పండి, ఏముంటుంది? చింత ఉంటుంది. దాని గురించి కూడా చెప్పాడు, మీరు దేని విషయమును ఏం చేయకూడదంట, చింతపడద్దు. మీ చింత యావత్తు నా మీద వేయండి, నా మీద వేసేయండి, నేను చూసుకుంటా. మీరు నా మీద వేయండి, నేను చూసుకుంటా, అంతే. మనం అట్లా వేయం. అందుకే మన జీవితంలో ఏమీ పొందలేకపోతున్నాం. ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా, లేదంటే పిల్లల విషయమే చింత, కుటుంబ విషయమే చింత, నా జీవితం ఎట్లా చింత, బిడ్డల చదువుల విషయంలో చింత, వివాహాల విషయంలో చింత, లేకపోతే ఎన్నో. చింత కలిగి ఉండేవాడు ఎవరు? అల్ప విశ్వాసి. చెప్పండి, ఎవరు? అల్ప విశ్వాసి. చింత కలిగిన వాడు అల్ప విశ్వాసి. రాత్రికాల సమయంలో జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రభు కార్యాలు నీ జీవితంలో వ్యక్తిగతంగా, సంఘముగా, కుటుంబముగా చూడాలంటే మన జీవితంలో అల్ప విశ్వాసం ఉండకూడదు. అందుకే గడ్డికి పోల్చినాడు. ఆ గడ్డి దేవుని ద్వారా అది వర్షం పడితే మొలుస్తూ ఉంది, చాలా చక్కగా ఉంది. దాన్ని తీసుకుపోయి అగ్గిలో పడితే కాలిపోతుంది. ఒకసారి చూడు అని ప్రభు మనకెంతో నేర్పిస్తుంటున్నాడు. ఇంకో మాట, 8వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా 8వ అధ్యాయం 26 వచ్చిన చదువునైనా 8:26. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? వారితో చెప్పి లేచి. అది అల్ప విశ్వాసం ఉండేవానికి ఏముంటుంది? భయం ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? ఎన్ని తుఫానులు రాని, గాలులు రాని, ఇంకేమైనా రాని నీ జీవితంలో ఈ యాత్రలో. కాబట్టి మన జీవితంలో అల్ప విశ్వాసం అనేది భయమును తీసుకొని వస్తుంది. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఆ ధోనిలో శిష్యులతో ఉన్నారు. సముద్రం మీద పెద్ద తుఫాన్ లేచింది, అలలు ఎంతో కప్పబడుతూ ఉన్నాయి. వారు యేసయ్య నిద్రిస్తూ ఉంటున్నాడు. అయితే ఆయన ఎద్దుకు వచ్చి అంటా ఉన్నారు, ఏమంటున్నారు? అయ్యా, మేము నశించిపోతున్నాము. ఏమైపోతున్నాము? మేము నశించిపోతున్నాము, మమ్ములను రక్షించు. ఏందండి, యేసయ్య వారితోనే ఉన్నాడే. దానికి ముందు ఎన్ని కార్యాలు వాళ్ళు చూసింటారు. మొదటిది
అల్ప విశ్వాసము ద్వారా మన జీవితంలో ఏమి స్వస్థతలు పొందలేము, స్వస్థపరచలేము. రెండవది, అల్ప విశ్వాసము ద్వారా చింతలే ఉంటాయి. మూడవది, అల్ప విశ్వాసము ద్వారా ఏముంటాయి? భయం. మనం ఒకరికేమో చెప్తాం, భయపడకక్క భయపడ అంటే చెప్తాం, చెప్పేది సులువు, అనుభవించేది ఆచరించేది కష్టం. కాబట్టి యేసుప్రభు జన్మించినప్పుడు కూడా ఆ దూత భయపడుకుడి, చూడండి స్టార్టింగ్లోనే భయపడుకుడి చెప్తూ వచ్చిన లేదా? అల్ప విశ్వాసం అనేది భయం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇది మూడవదిగా మనం చూస్తాం. నాలుగవది మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 14:31 చూడండి. 14:31 చదువునైనా. వెంటనే చేయి చాపి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? యేసు ప్రభా, నీతో పాటు నేను కూడా వస్తా. నీతో పాటు ఎక్కడ? నీళ్ళ మీద నేను వస్తా. నడిచిందా లేదా? ప్రపంచంలో ఫస్ట్ యేసుప్రభు ఒకడే. యేసుప్రభు తర్వాత పేతురు, ఇంకెవళ్ళే. నువ్వు నీళ్ళ మీద కొద్ది దూరం నడిచినావు కదా, మనం కొద్ది దూరం నడిచిన తర్వాత నీకు ఎంత విశ్వాసం ఉండాలా? ఎంత విశ్వాసం ఉండాలి నీ జీవితంలో? అబ్బా ఏంది, కనీసం ఒక 4-5 అడుగులన్నా నీళ్ళ మీద వేసింటాడు కదా. ఆ సముద్రం అంటే మనం పెడితే ఇంకా యాడికి పోతామో, అయిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. అట్టోడు 4 అడుగులు వేసాడో 10 అడుగులు వేసాడో సముద్రం మీద నడిచాడు. కానీ చూడు ఏం చేసినాడు మనోడు? గాలి సముద్రం, ఆ సముద్రంలో గాలి రాగా ఏం చేసినాడు? భయపడినాడు. దేన్ని చూసి భయపడినాడు? గాలిని చూసి భయపడాడు. ఏమి విశ్వాస భయుడు చూసాడు? అరే నేను నీళ్ళ మీద నడిచినానే, దాని ఎందుకు చూడాలా? ఈనాడు విశ్వాసమని చెప్తున్నాం. మన జీవితంలో దేని వైపు చూస్తున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? ఎక్కడికి పరిగెత్తున్నాం? ఏం చేయగలుగుతున్నాం? అల్ప విశ్వాసం ఉన్నవానికి అంతా సందేహములే, అనుమానాలే. సందేహించాక లేశమైన యేసుని వాగ్దానము, లేశమైన యేసుని వాగ్దానములు ఇచ్చాడు. వాగ్దానములు ఇచ్చినా కూడా సందేహమే. ఏమి? అల్ప విశ్వాసం. చెప్పండి ఏంటి? అల్ప విశ్వాసం. వాగ్దానం ఇచ్చాడు, దేవుడు గొప్పోడు, నా జీవితంలో చేస్తాడు, నేను విశ్వాసం ఉంచమన్నాడు, చేస్తాడు. ఇది లేదు. ఒకసారి సంవత్సరం ఆఖరి దినాలకి వచ్చి జ్ఞాపకం చేసుకో. ఇది ఎన్నోది? 4వది. అల్ప విశ్వాసం ద్వారా సందేహాలు వస్తాయి. సందేహాలు ఉన్నాడు అల్ప విశ్వాసం. వాడు ఏం చేస్తాడంటే వాడిని చూస్తాడు, ఈయన చూస్తాడు, లోకాన్ని చూస్తాడు, అటు చూస్తాడు, ఈడు చూస్తాడు, ఎన్నో. రండి అపోస్తలుల మత్తయి రాసిన సువార్త ఇంకో మాట 13వ అధ్యాయం 13:38 13:38. అది కాదు నాయనా, 16 చూడండి. మత్తయి రాసిన సువార్త 16:8 నుంచి చూడండి. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేరా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తినో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? కన్నారో చూసినారు ఎత్తినేటి. అవును, ఎత్తింది వాళ్ళే కదా, పంచేది వాళ్ళే. చెప్పండి, పంచేది వాళ్ళే, ఎత్తేది వాళ్ళే, సమకూర్చేది వాళ్ళే. ఎంత అల్పవిశ్వాసం చూడు. బ్రదర్ మన దగ్గర ఇది లేదు బ్రదర్, అది లేదు. అవిశ్వాసం, అల్పవిశ్వాసం ఉన్నోనికి కూడా పోతుంది. దేవుని కార్యాలు మనం చూడలేం, మన జీవితంలో చూడలేం. గుర్తుపెట్టుకో, అల్పవిశ్వాసం గుర్తుపెట్టుకే. రాత్రి ప్రియ సోదరుడా, సహోదరి, ఈ సంవత్సరం నీ జీవితంలో విశ్వాసం ద్వారా నాకు ఇది జరిగింది,
ఇది ఇచ్చాడు, ఇది చేశాడు, నేను ఇట్లా ఉన్నాను చెప్పగలవా? రాత్రికాల సమయంలో అల్ప విశ్వాసం ద్వారా మనం ఎన్ని కార్యములు మనం చూడలేకపోతా ఉన్నాం. అందుకే ఇక్కడ వారి జీవితంలో యేసు ప్రభు మీరు చూశారు కదా నాయన, చూసి కూడా మీరు ఏంది ఇలాగనున్నారే అని ఆయన ఎంతగానో చెప్పగలుగుతూ ఉంటున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చిన వాగ్దానాలు విశ్వాసులమే కానీ విశ్వాసము లేదు. విశ్వాసులమే కానీ ఏం లేదు చెప్పండి. తీతుకు రాసిన పత్రిక చూడండి, ఇంకో మాట 1 తీతుకు రాసిన పత్రిక 1:18 లేదనైనా తీతుగా 1:15 చదువునైనా. పవిత్రులకు అన్నీయు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనసును వారి మనసాక్షియు అపవిత్రపరచబడింది. అది కథ. పవిత్రులకు అన్నీయు ఏంటంట పవిత్రములే. అర్థమవుతుందా? తర్వాత అపవిత్రులకు అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైంది కాదు, అంత అపవిత్రతే. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకుందాం, పవిత్రులముగా ఉన్నామా అపవిత్రులముగా ఉన్నామా, అవిశ్వాసులముగా ఉన్నామా విశ్వాసులముగా ఉన్నామా. పవిత్రులుగా ఉండేవారికి విశ్వాసం ఉంటుంది, అవిశ్వాసులుగా ఉండేవారికి అపవిత్రత ఉంటుంది. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకో, ఆ అవిశ్వాసమే ఒక అపవిత్రత. అవిశ్వాసమే ఒక అపవిత్రత. అందుకే ఇది విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా. రాత్రి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియ సోదరుడా సోదరి, ఎన్ని విధాలుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం చూడు. కాబట్టి ఈ అల్ప విశ్వాసం అనేది, ఈ అవిశ్వాసం అనేది మన జీవితంలో ఎట్లా తీసుకొని వస్తుందో చూడు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చదువునైనా. 20:27 నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. ఈడెట్టో చూడు, యేసుప్రభు ముందే చెప్పాడు కదా ఏమని, నేను అనేకుల కొరకు గాయపరచబడతా, నన్ను కొడతారు, నేను చనిపోతా, సమాధి చేయబడతా, తిరిగి లేస్తా. శిష్యుడే తోమా, శిష్యుడే. ఇప్పుడు అన్నీ ఎవరి శిష్యులే, ఈ సంగతులన్నీ శిష్యులే మాట్లాడుకునేది. మనం కూడా ఎవరము? మనం ఎవరు చెప్పండి? యేసయ్యా శిష్యులం. మనం కూడా ఎవరిని చెప్పండి? యేసయ్యా శిష్యులం. అర్థమవుతుందా? కాబట్టి తోమా నమ్మలే, అవిశ్వాసం ఉంది. అరే నా ప్రభు నిజమే కదా చెప్పాడు కదా, లేస్తానన్నాడు కదా, లేచింటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? యేసయ్య గాయంలో ఏలిబెట్టి చూడాలా. కొంతమంది అట్టుంటారు, భూతద్దంలో చూస్తుంటారు, ఏమో అమ్మ ఏం ఎత్తుకుపోతారు, ఎట్టో ఏదేదో అని అట్టుంటారు, పరిగెత్తు అన్నట్టు. దేవుని బిడ్డలారా చూడండి, తోమ ఎట్లున్నాడంటే అలాగున్నాడు. ముందే ఆయన గాయమాయా, చనిపోయా, సమాధి చేయబడా, తిరిగి లేచా, నమ్మలే. శిష్యులకే అట్లుంటే ఇప్పుడు నేను ఆ సంగతి ఏందో ఒకసారి ఆలోచించు. నేను ఇవన్నీ చూస్తూ ఉంటే నేను వరే ప్రభుతో నడిచి అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్య కార్యాలు చూసిన వీళ్ళకే ఇట్లుంటే ఇంకా మందేంది. దేవుని బిడ్డలారా, సింహాద్రిపురంలో కాన్వకేషన్ పెడితే మళ్ళీ 2 సంవత్సరాల కాన్వకేషన్ పెట్టేమైనా వచ్చినాయి తెలుసా? 2 సంవత్సరాలు మళ్ళా కాన్వకేషన్ పెట్టేమైనా వచ్చినాయి. విశ్వాసం లేదు, వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేయాలి. ఈనాడు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో విధాలుగా దేవుని యొక్క కార్యాలకు అభ్యంతరములు, ఆటంకములుగా ఉండొద్దు. దేవుని యందు విశ్వాసం ఉండాలా. నీ వ్యక్తిగతంగా ఏదైనా అవసరం దగ్గర ఉన్నప్పుడు విశ్వాసం కలిగి ఉండాలా. మొన్నడు ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, మేము లైవ్ అది పెట్టేశాం, ఏది కాన్వకేషన్ ఉంటుందని. ఇక్కడ చెప్పిన మాటే లేవెల్ దాన్ని పెట్టేసాను. ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, బ్రదర్ నేను 10 మూటలు బియ్యం పంపిస్తా బ్రదర్ అన్నాడు.
చూడండి ఎన్ని మూటలు. దానికి ముందు సుధాకర్కు నేను అడిగిన, సుధాకర్ ఒక 10 మూటలు వడ్లు తీసుకోవాలయా కానుకేస్తానంటే, అబ్బా అన్నీ అమ్మేసినా కదనా, సరే వేరే వాళ్ళు ఉన్నాడు. మరుసటి రోజు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు మళ్ళా. అర్థమైందా? జూన్లో అక్కడ కానుకేషన్, మీరందరూ రావాలి, మళ్ళీ ఆడుండి చూడాలి, అన్నీ చేయాలా. ఇక్కడ పెడదామంటే ఎవరు, దేనికి? నాకు ఇక్కడ ఉండి విశ్వాసం పోగొడుతున్నారు. అసలు శాంతరాజన్ ఏమన్నాడు, బ్రదర్ సీతారాంపురంలో పెట్టకూడదు బ్రదర్, కర్నూలు డిస్టిక్ అంతా కదిలి వచ్చింది మీ అన్నారు. బ్రదర్ మీరు దైవ సేవకుడు పెద్దోళ్ళు వచ్చినారు, అనుభవం కలిగిన వాళ్ళు, అన్న మీ చేతిలోకి ఇస్తాం, ఇదన్నా మీరు చేయండి నా, ఇది మీ కార్యాలు చూడాలా, స్వాతంత్రత ఉందా, విశ్వాసం ఉందా, మీరు ప్రోత్సహించే వారు ఉన్నారా? ఈ ఒక్క పుల్లలు పెట్టుకుంటారు. ఇప్పుడు అక్కడ రేపు సువార్త 200-300 మందికి ముందుకు వచ్చిన నేను. తర్వాత ఒక 4 సేవకులు ముందుకు వచ్చినారు, కొంతమంది విశ్వాసులు ముందుకు వస్తున్నారు, బయటోళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చూస్తాం. మేము సేవకులు కూర్చొని మాట్లాడినప్పుడు ఏమయ్యా ఏం పెడతాను చెప్పండి అంటే, ఒక సేవకుడు ఉండి ఈయన ఉన్నాడో లేదో, ఉన్నాడేమో, ఈయన కూడా ఉన్నాడు ఆ రోజు ఆల్నైట్ ప్రార్థనలో ఎక్కడ ఉన్నావు నువ్వు? మైండ్ బాగాలేదు కదా, అది జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, పాపం బాగాలేదు, అందుకే పనికి కూడా పోలే. సేవకులం అంతా కూర్చోండి, ఈయన కూడా ఆడు ఉన్నాడు. ఏం పెడతాను చెప్పండి అంటే ఏమన్నారు, సాంబారు. సాంబారే పెడదామనేది ఎందుకు, చికెన్ పెడదామని ఎందుకు అందు మీ దగ్గర అంటే ఏం లేదు చెప్పండి. చెప్పినా 50 కేజీలు చికెన్ నేను సమర్పించుకుంటా. ఎందుకు లేదు విశ్వాసం మన జీవితంలో? దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసం, అవిశ్వాసం ప్రభు కార్యాలకు ఎట్లా నీ జీవితంలో జరుగుతుంది? చూస్తావు, చెప్తావు, పెద్ద భక్తులముగా ప్రార్థన చేస్తాం. మళ్ళా ఇక్కడ విశ్వాసం ఉందనే జీవితంలో ఇట్లాంటి దానిలో ఏ దానిలో అయినా, నీ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, ఏమయ్యా ఏం చికెన్ పెడదాం, సాంబారు పెడదాం, రసం పెడదాం, ఏది బెదర్ శ్రేష్టమైనదే పెడదాం, శ్రేష్టమైనది పెట్టండి. నిన్న సిఎస్ఐ దగ్గర కాంపౌండ్లోకి పోయినాం, వాళ్ళతో మాట్లాడినాం. మొత్తం ఆ గ్రౌండ్ అంతా ఇచ్చినారు, అక్కడే భోజనాలు, ఉదయకాలం టిఫిన్, టీ 7 గంటలకి 7:30కు ఆ నుంచి ప్రొసీజన్. డిఎస్పీ ఏమో పర్మిషన్ ఇచ్చినాడు, సిఐ ఏమో 7 to 11కి అన్నాడు. లేదు 7 to 5 వరకు అని మేము లెటర్ రాసి ఇచ్చినాం. దాన్ని ఒప్పుకోలే. ఏరే సిఐలతో ఫోన్ చేయించిన, మళ్ళీ నేను సక్సెస్ఫుల్ చేసేసినాడు. ఆ నుంచి సిఎస్ఐ కాంపౌండ్కి వెళ్ళాము, అక్కడికి అద్భుతంగా వారు ఒప్పుకున్నారు. మా బ్రదర్ ఒక ఆయన దాంట్లో ఉన్నాడు, కర్నూలులో, ఆ డయాసిస్లో ఫోన్ చేయించాను, థామస్. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇచ్చేసినారు గ్రౌండ్ అంతా, మందిరం అంతా. ఎంత దేవుడి కార్యాలు చూడండి. ఈనాడు మన జీవితంలో ఆ గ్రౌండ్ చూసేలాగా నాకు అనిపిస్తుంది, అబ్బా నంద్యాల కాన్వకేషన్ ప్రతి బ్రహ్మాండం ఉంటుందరా నాయన అనుకున్నా. ఆ గ్రౌండ్ను చూసేలాగా, ఆ కాంపౌండ్ కొత్త చర్చిలో. ఈనాడు మన జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా దేవుని కార్యములు జరిగించటకై దేవుడేమో ఉన్నాడు, కానీ నీ అవిశ్వాసమును బట్టే మీ మధ్య నేను అద్భుత కార్యములు చేయలేదు అంటాడు. అవునా కదా? ప్రభా నీ దాసుని తెచ్చావు, వాగ్దానాలు ఇచ్చావు, ఇదిగో ఇట్లా పెట్టాలంటున్నాడు. ప్రోత్సాహం, పురికొల్పు, ధైర్యం తినేయాల. కళ్ళార కార్యాలు చూస్తారు. ఎన్ని ఏళ్ళు విశ్వాసం? 20 ఏళ్ళు. ఏం నేర్చుకున్నావు 20 ఏళ్ళు విశ్వాసగా? జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరు, మన జీవితంలో ఈ అల్ప విశ్వాసం అనేది ఎంత అనుమానాలు, సందేహాలు, నుంచి భయములు, పిరిగితనము, ఏది అవుతుంది కాదు, ఎన్ని విధాలుగా తీసుకొని వస్తుందో చింతలు చూడు. ఈనాడు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ధైర్యంగా ప్రభు కొరకే మైకులు పెట్టండి అంటే భయపడతారు, తీసుకుపోయి కింద పెడతాను. ఏం చేసి మొత్తుకుండేది, వచ్చారా అని ఎవడొచ్చాడా, ఏమయ్యా మీకు ఎందుకు పెట్టండి అంటే, ఏది ధైర్యంగా ప్రభు కొరకు మనం పోయేది. అసలు సెమీ క్రిస్మస్ జరపాలనుకునే మొత్తం ఊరందరిని పిలిచి బ్రహ్మాండంగా సువార్త వినిపించాలి మనం, అంతే. అయితే ఏమవుతుంది,
ఎవడు అడ్డవచ్చు ఆ నాయకునే పిలుస్తాం, రాయాను కూడా సెమీ క్రిస్మస్ కానీ పరిగెత్తి వచ్చాడు. రేపు ఏరాయనని పిలుస్తున్నాం నంద్యాలలో. దేవుని కార్యాలు కళ్ళారా చూస్తాం, ప్రార్థన చేసి విశ్వాసంతో ముందుకు వస్తే. ఈనాడు అల్ప విశ్వాసం అవిశ్వాసం బట్టి మన కార్యాలు చూలేకపోతున్నాం. సంవత్సరం ఆఖరి దినంలోకి వచ్చిన జ్ఞాపకం చేసుకో. ఎక్కడెక్కడ నీ జీవితంలో నువ్వు అనుకునేటివి ప్రభు నెరవేర్చలేక నీ అవిశ్వాసం బట్టి వస్తూ వచ్చినాయో, దేవా క్షమించు, కడుగు, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి. ఇదిగో ఇక నూతన సంవత్సరం వస్తూ ఉంది, నా జీవితంలో ఇప్పటి నుంచి అయినా విశ్వాసం అనేది ఒక నూతనముగా నేను కొనసాగిస్తా. అందుకే అన్నాడు కదా హబక్కుకు, దేవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నాలో. అది ఆయన కార్యముల కొరకై మనము నూతనమైన వారంగా రావాలా. అప్పుడు మన ద్వారా ఆయన కార్యాలు చేస్తాడు. మన ద్వారా ఆయన ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. ఇది రాత్రి దేవుని బిడ్డలారా అట్లా మనము జ్ఞాపకం పెట్టుకుందాం. అవిశ్వాసం అల్ప విశ్వాసం బట్టి నాలో సందేహాలు, భయము, చింత, వేదన, లేకుంటే ఇంకా అనేకమైన జరగలేదు, మునిగిపోయేది ఎన్నో నా జీవితంలో ఉన్నాయి ప్రభా, క్షమించు అని వాక్యానుసారంగా ప్రార్థన చేయి. తర్వాత జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు ప్రతి అందరూ ఒకే దాని కొరకు చేయాలా, వేరేటి ఏమీ చేయొద్దు. చేసినా కూడా నేను మైకులో మళ్ళీ మీకు చెప్తా, ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైనది. గత మంగళ బుధ బేస్తా జరిగిన కూడికలు ఆయా విధాలుగా మైకులో వినబడినాయి. ప్రభా ఎంతమంది మీ ప్రజలు విన్నారో వారిలో రక్షణ కార్యం జరిగించు నాయన అని ప్రార్థన చేయండి. రేపు సుబ్బయ్యల ఇంట్లో అనగా అబ్రహాం ఇంట్లో కూడా ఉంది, అక్కడ కూడా ఏ యొక్క విధానం లేకోకుండా మహిమకరంగా జరిగేటట్టుగా ప్రార్థన చేయండి. తిరిగి వచ్చే వారం కూడా అన్ని దినాలు ఉన్నాయి, బుక్ అయిపోయినాయి, మంగళవారం నుంచి శనివారం వరకు. వచ్చే వారం కూడా సువార్త కొరకు ప్రభా, ఈ యొక్క మీటింగుల కొరకు దాసు నాకు కూడా ఇక్కడ కొద్దిగా గ్యాస్ ట్రబుల్ ఎక్కువై పట్టుకుంటా ఉంది అప్పుడప్పుడు. జ్ఞాపకం పెట్టుకొని నా ఆరోగ్యం కోసం ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఇక్కడే కాదు, దాదాపు ఇప్పుడు 22 నైట్ నేను బయలుదేరితే 23 నుంచి 1వ తారీఖు వరకు డాండోలి ప్రతిరోజు మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ వాక్యం చెప్పాలా, నేను మళ్ళీ రావాలా, 27 ఒకటి డెడికేషన్ చేయాలా, 28 గుత్తిలో పెళ్లి చేయాలా, మళ్ళీ 28 నైట్కి డాండోలికి వెళ్ళాలా, మళ్ళీ అక్కడ జనవరి చూసుకోవాలి. మన దగ్గరికి వచ్చే పరిచారికుడు క్రిస్మస్ జనవరి పరిచర్యలు నేను డాండోలికి వెళ్తా, నా కోసము గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నెంబర్ 1. ముందు గత దినంలో జరిగిన కూడికలు, తర్వాత రేపు జరిగే కూడిక, వారంలో మళ్ళీ జరిగే కూడిక, క్రిస్మస్ జనవరి పరిచర్ల కోసము ఇక్కడికి వచ్చే దాసుని, తర్వాత నేను డాండోలికి వెళ్తున్న నా కొరకు ఎబ్రోన్ నుంచి పంపబడుతున్నాం. తర్వాత యావత్ ప్రపంచంలో అందరినీ పరిచారకులను పంపుతున్నారు, వారందరినీ దేవుడు అభిషేకించి వాడుకున్నట్లు. మరి ముఖ్యంగా 20వ తారీఖు దాదాపు 200 మంది పైనే సువార్త దండయాత్ర. ఈ దినాల్లో మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా ఉన్నాయి. రేపు అక్కడ కూడా ఏం జరుగుతుందో చెప్పలేము, అంతే శత్రువు. కాబట్టి దయచేసి రేపు 20వ తారీఖు తెలంగాణ నుంచి ఒక 100 మంది వస్తున్నారు. తర్వాత ఇక్కడ మనం లోకల్ అసెంబ్లీస్ అన్నీ సంఘాల నుండి రమ్మన్నాం. విశ్వాసులు అందరూ కలిసి 7 గంటలకు అక్కడ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మళ్ళీ సాయంకాలం రిఫ్రెష్మెంట్, టీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత పాటలు పాడుతూ జైలు చెప్తూ అక్కడన్నా. తర్వాత ప్రొటెక్షన్ అడిగినాం, పోలీసులు మాకు కావాలని ఇస్తామని చెప్పారు. వీటన్నిటికీ దయచేసి వారం ప్రార్థన చేయండి. గత దినాల్లో 3 దినాలు జరిగిన పరిచర్య, రేపు జరగబోయేది, రేపు వారంలో జరగబోయేది క్రిస్మస్ జనవరి పరిచర్ల కొరకు 20వ తారీఖు వచ్చే శుక్రవారం, ఈ బుద్ధుడి దినమేగా 20వ తారీఖు నంద్యాల పట్టణం అంతా పురివేదులలో సువార్త ప్రకటింపబడుతుంది. ప్రభా ఎక్కడెక్కడ ఎదిరింపులు లేకుండా సహాయం చేయ ప్రభాని. ఈ చెప్పిన వాటి కొరకే అందరూ ప్రార్థన చేయాలా. గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏ రేట్ ఏమి చేయొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. రేపు శుక్రవారం మనం సువార్త కలిగి ఉంటాం కాబట్టి అక్కడ ఇవి ఏవైతే చెప్తున్నామో వాటి కోసమే గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రార్థనలోకి వెళ్దాం. ఓ సహోదరుడు, ఓ సహోదరి మైక్ ఇచ్చేసేయండి. దయచేసి వీటి కోసం భారంగా ప్రార్థన చేయండి. ప్రారంభించండి, మైక్ ఇస్తారు, ప్రారంభించండి. చేయండి అన్న, త్వరగా స్టార్ట్ చేయి. పరిశుద్ధ మీ తండ్రి, జీవుల దేవా, వాళ్ళకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి సమయంలో మరి ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 17 జ్ఞాపకం చేసుకొని మాట్లాడుకుంటూ వచ్చిన లేఖనాలకి వందనాలు. అవిశ్వాసం వలన ప్రభా
తండ్రి ఆనాడు శిష్యులు ఎంతో ప్రభా మరి జరుగునా అన్నప్పటికీ ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయి అయినప్పటికీ ప్రభా నువ్వే సమస్తమును సాధ్యం గల దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. విశ్వాసం ద్వారా ప్రార్థన చేసేటప్పుడు సమస్తమును గురించే దేవుడు. వ్యాధులు, బాధలు, కష్టాలు ఎన్నో ప్రభా, గాలి తుఫానులు గద్దించే దేవుడు, ఆదరించే దేవుడు ప్రభా. ఆ జీవితంలో నేను కానీ విశ్వాసం లేని వాడను, అవిశ్వాసిని, అపనమ్మికుడను ప్రభా. నన్ను కానీ క్షమించుము, రక్తము శుద్ధీకరించుము, పవిత్రపరచుము ప్రభా. నీ మాటలు పవిత్రమైనవి ప్రభా. అలాంటి జీవితం కలిగి సహాయం చేయండి, నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ యొక్క ఆత్మశక్తిని బలమును దయచేయండి, ప్రార్థన జ్ఞానం బుద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నేను విశ్వాసం ద్వారా సమస్తం చేయగల దేవుడు, నమ్ముడు నీవు సాధ్యం అన్న దేవుడు తండ్రి. నమ్ముచున్నాను ప్రభా. నాలో దోమలాంటి జీవితం తీసివేయండి, ఎదురులాంటి జీవితం, సందేహ హృదయం తీసివేయండి దేవా. సందేహించక దేనిని విశ్వాసం ద్వారా పొందుకునేలాగా సహాయించండి దేవా. కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా దేవా. ఎన్నో గొప్ప కార్యములు చేసినప్పటికీ నాలో సందేహ హృదయమే ఉన్నది ప్రభా. అలాంటి జీవితం కాకుండా విశ్వాసం ద్వారా గొప్ప కార్యము చూచే కన్నులు, హృదయము గ్రహించే మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ప్రార్థన కోసమై గత మంగళవారం నుంచి ప్రభా, మంగళవారము దాని ఆదాయంలో, అలాగనే ప్రభా గంగవారంలో, అలాగనే ప్రభా మరి ఇక మరి మేరమ్మ వాళ్ళ ఇంట్లో జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఇక 3 ప్రదేశాలలో స్వార్థ ప్రకటించబడి ఉన్నది. మీకు కార్యం దయచేయండి, సహాయం చేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, నిజదేవుడిని ఎరగడానికి సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం దేవా. నువ్వే కృప చూపించండి, ఒకరినైనా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయం చేయండి. అలాగనే రేపు దినంలో మరి ప్రభా నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని, ఆ యొక్క అలా ఉన్న వారి కుటుంబంలో రేపు దినం ప్రభా మరి మీటింగ్ జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థన దీవెనకరం చేయండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా మరి 20వ తారీఖు శుక్రవారం సువార్త ప్రకటించాలి నంద్యాలల్లా ప్రభా. మరి జ్ఞాపకం చేసుకొని రావాల్సిన తెలంగాణ వచ్చిన ప్రజలను నడిపించండి, అనేకులను నడిపించి ప్రభా నీకు గొప్ప కార్యములు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అభ్యంతరములు, ఆటంకాలు తీసివేయండి ప్రభా. యేసునామములోనే లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్సీసీ వారు, బీజేపీ వారు ఎవరు అభ్యంతరం జరగకుండా సహాయం చేయండి, సాతాను శక్తులను దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నామనికి మహిమ తెచ్చుకోండి ప్రభా. నువ్వే కార్యం చేయగల దేవుడు అని నమ్ముతున్నాం. అలాగనే ప్రభా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా, అలాగనే ప్రభా వాక్సినేటివ్ సర్వీస్ సందర్భంగా హెబ్రోన్ ద్వారా ఆయా ప్రాంతాల ద్వారా దాసులు వెళ్తున్నారు, అభిషేకించి వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాలకు క్షేమము, నెమ్మది, సమాధానం దయచేయని, నూతన వాగ్దానములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాటి ప్రకారం జీవించే వారంగా నువ్వు సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే దాసుడు కానీ మరి ఇక్కడి నుంచి మరి డ్యాండెల్ వెళ్తున్నాడు, అలాగని ప్రభా కృప చూపించండి, వాడుకుంటూ రండి, నీ యొక్క ఆరోగ్యమును క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా ప్రతి చోట నువ్వే నీ యొక్క కార్యంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కానీ వచ్చే దాసుని కానీ అభిషేకించి వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తూ సమస్త కళ్ళను తీర్చి మహి పొందుతున్నామని మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వినోదం లేసయ్యా. ఈ దినం చూడలేక ఎంతోమంది మరణిస్తూ వచ్చారు ఏసయ్యా. ఆయనను సజీవ లెక్కలతో
కాచి కాపాడుతూ వచ్చినందుకు ఎంతో వేలాదందరం ఏసయ్య. నీ దాసు నిలబెట్టుకొని మా ముందర నైనా ప్రభా వాక్యం చెప్తూ వచ్చినందుకు ఎంతో వేలాదందరం ఏసయ్య. నైనా ప్రభా చాంద్ర రోగి అయిన నేను మిక్కిలి బాధపడుతూ వచ్చిన నైనా ప్రభా శిష్యులు దగ్గరకు వెళ్తూ వచ్చినప్పుడు నైనా ప్రభా ఎంతగానో వారు స్వస్థత పరచలేదు నైనా ప్రభా. మీ యందు నమ్మకే ఉంచలేదు ఏసయ్య. నైనా ప్రభా ఎంతకాలం మీతో ఉంటా, ఎంతకాలం మిమ్మల్ని సహింతును అని సెలవిస్తూ వచ్చారు ఏసయ్య. మూర్ఖతరంలారా అని నైనా ప్రభా నాలో మాలో అల్ప విశ్వాసం లేక నైనా తండ్రి చింగలదేవా విశ్వాసంను నాలో మాలో ఉండుటకు సహాయం చేస్తురా ఏసయ్య. నైనా ప్రభా అంతేగాక ఆ విశ్వాసం బట్టి కార్యములు నైనా ప్రభా మీరు జరిగించవు. నేను విశ్వాసంతో ఉంటే కార్యములు జరిగించే దేవుడు ఏసయ్య. నైనా ప్రభా అంతేగాక తండ్రి ప్రభా చింత ఉంటుంది ఏసయ్య. అల్ప విశ్వాసంతో ఉంటే నైనా ప్రభా విశ్వాసంతో ఉండేటట్టు సహాయం చేస్తురండి. నాలో మాలో చింత బాధ నైనా ప్రభా భయంను నైనా ప్రభా తొలగిస్తురండి. నైనా ప్రభా స్వస్థపరుస్తురండి ఏసయ్య. నైనా ప్రభా చింగలదేవా అంతేగాక అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదని సెలవిస్తూ వచ్చారు నైనా ప్రభా. మేము అపవిత్రం లేకుండా పవిత్రాలుగా ఉండుటకు సహాయం చేస్తురండి ఏసయ్య. నేను అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండమని సెలవిస్తూ వచ్చారు ఏసయ్య. నైనా ప్రభా నమ్మకం లేదు నాలో మాలో జీవితంలో నైనా ప్రభా నమ్మకం నీ ముందు నైనా ప్రభా ఉండుటకు సహాయం చేస్తురండి తండ్రి ప్రభా. అంతేకాక క్రిస్మస్ సందర్భంగా నైనా ప్రభా అక్కడ ఇళ్ళల్లోనైనా ప్రభా ప్రార్థన కొడుకులు సెమీ క్రిస్మస్ అని నైనా ప్రభా పెడుతూ వచ్చినాం తండ్రి ప్రభా. వాక్యాన్ని అనేకుల మంది వింటూ వచ్చారు. వారి హృదయాల్లో నైనా కార్యాన్ని జరిగిస్తురండి, రక్షిస్తురండి నైనా ప్రభా తండ్రి. అంతేకాక ఇంకా వచ్చే వారం కూడా నైనా ప్రభా ఒక్కొక్కరి ఇళ్ళలో వాక్యంను నైనా ప్రభా అందిస్తుండగా శత్రు కార్యంలో లయపరుస్తురా ఏసయ్య. నైనా ప్రభా వాక్యాన్ని విని అనేకులను రక్షణ కార్యం వారు జరిగించుటకు సహాయం చేస్తురా ఏసయ్య. నైనా ప్రభా అంతేకాక తండ్రి సుబ్బయ్య అన్న వాళ్ళ ఇంట్లో కూడా రేపటి దినంలో నైనా ప్రభా కుడిగా ఉంటుంటాం నైనా ప్రభా అక్కడ కూడా శత్రు కార్యంలో లయపరుస్తురా ఏసయ్య. నీ కార్యంలో జరిగిస్తురండి ఏసయ్య. నైనా ప్రభా అసాధ్యమైనది ఏది నేను కాదు సమస్తమును సాధ్యమే అని సెలవిస్తూ వచ్చారు ఏసయ్య. నైనా ప్రభా అంతేకాక తండ్రి సింగదేవా నేను 22-23 నైనా ప్రభా డానియల్ వెళ్తుండగా అక్కడ కూడా పరిచర్యలో సహాయపడుతురండి, నిలబడుతురండి, శక్తి బలంను అనుగ్రహిస్తురండి. అనేకులు వాక్యాన్ని విని నైనా ప్రభా రక్షణ పొందుటకు సహాయం చేస్తురా ఏసయ్య. నైనా ప్రభా జింగదేవా నైనా ప్రభా తిరిగి వచ్చేట నైనా ప్రభా 28 కూడా నేను గుత్తిలో వివాహం చేయాలి ఆ దినంలో కూడా సహాయపడుతురండి నైనా ప్రభా. అంతేకాక క్రిస్మస్ జనవరి పరిచర్య కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆ దినాల్లో కూడా మీరే సహాయపడుతురండి. వచ్చే దాసుని కూడా నిలబెడుతురండి, అద్భుత అభిషేకిస్తురండి ఏసయ్య. నైనా ప్రభా అనేకులు నాలమాల హృదయాన్ని వాక్యాన్ని ఉంచుకొని నూతన సంవత్సరంలో నీ కొరకై సిద్ధపడే వారంగా ఎత్తబడే వారంగా ఉండుటకు సహాయం చేస్తురండి. విడవబడే వారంగా లేకోకుండా ఏసయ్య. నైనా ప్రభా అంతేకాక తండ్రి నేను ప్రభా 20వ తేదీ నంద్యాల జిల్లా మొత్తం టౌన్లోనైనా ప్రభా నిన్ను గూర్చి ప్రకటించుటకు నైనా ప్రభా ప్రచురించుటకు సహాయం చేస్తురా ఏసయ్య. నైనా ప్రభా నేను శత్రు కార్యంలో లయపరుస్తురండి. ఆ దినాల్లో మీరే తోడై ఉంటురండి ఏసయ్య. నైనా ప్రభా నేను అన్నిటి విషయాల్లో సహాయపడుతురండి. ఆ దినంలోనే ఉన్న వాతావరణం కూడా తేటపరుస్తురండి. అనేకులు నైనా తెలంగాణ నుంచి వస్తుండగా నైనా ప్రభా వారికి కూడా తోడై ఉంటురండి. నైనా ప్రభా అన్నిటి విషయాల్లో సహాయపడుతురండి ఏసయ్య. నైనా ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఇచ్చిన కొద్ది స్తుతి ప్రార్థన ఏసయ్య ఘనమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నీ సన్నిధిలో ప్రభువా నీ యొద్ద సాగిలపడడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటాడా యేసయ్య. గొప్ప దేవుడవు ప్రభువా నైనా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ ఇంతవరకు నైనా నీ దాసుని దొరగా నా ముందుకు తెచ్చిన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినావు నాయన. పేతురు తండ్రి నీళ్ళ మీద నడిచి అల్ప విశ్వాసం అయినాడు ప్రభువా. జ్ఞాపకం తీసుకోండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దయాలు పట్టినవాడు ప్రభువా, ఎంతో నాయన తండ్రి దయం పట్టినవాడు ప్రభువా తండ్రి. ఉన్నప్పుడు ప్రభువా జ్ఞాపకం తీసుకొని తండ్రి శిశువులు వెళ్ళినప్పుడు ప్రభువా తండ్రి నాయన అల్ప విశ్వాసులారా ఎన్నాళ్ళు మీతో సందేశం సలిచ్చిన దేవుడవు ప్రభువా. అవు తండ్రి నాలో అల్ప విశ్వాసం భయము ప్రభువా ఎన్నోసార్లు వచ్చినప్పుడు
నేనెంతో కుంగిపోయిన దానిగా ఉన్నాను. అయ్యా నన్ను కరుణించుము, నన్ను క్షమించుము, నీ రక్తంతో కడుగు. నాలో విశ్వాసం పోయింది ప్రభువా. యేసయ్యా నన్ను జ్ఞాపకము చేసుకోండి. బలహీనురాలను ప్రభువా నన్ను బలపరచుము. యేసయ్యా నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నా. అయ్యా చూస్తున్న దేవుడో అంతరుదాలు ఎరిగిన దేవా జ్ఞాపకం చేసుకోండి. ఎన్నాళ్ళు అల్ప విశ్వాసం లేకుండా భయపడకుండా ప్రభా ధైర్యంగా నైనా నీ కొరకు విశ్వాసంతో నైనా ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ తీసాకుండా ఏడ్చని సెలవిచ్చిన దేవుడు విశ్వాసం కలిగి నీ కొరకు జీవించుటకు నన్ను సిద్ధపరుస్తారమ్మని ప్రార్థన చేయండి. పరలోకపు తండ్రి నైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా సహాయం చేయండి. తోమైతే ఏలు పెట్టి చూసినాడు ప్రభువా అల్ప విశ్వాసం. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. అటు తండ్రి చెప్పినప్పుడు నైనా 12 గంపలు ప్రభువా తండ్రి జ్ఞాపకం చేసుకొని సందేశ పన్నారు కురికలు జరిగేటప్పుడు తండ్రి నైనా 2 చేపలు 5 రొట్టెలు పంచిపెట్టినావు, 12 గంపలకు ఎత్తినారు. కానీ విశ్వాసంలో నైనా కోల్పోయినారు. అలాగా నేను కూడా విశ్వాసంలో కోల్పోయిన దానిగా ఉన్నాను. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి. నీ రక్తంతో కడిగి విశ్వాసం కలిగి గురి ఎద్దకే పరిగెత్తినట్టుగా నేను నీ ఎద్దకు పరిగెత్తలాగా నన్ను సిద్ధపరుస్తారమ్మని ప్రార్థన చేయండి. పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ గల దేవా విశ్వాసంతో నాయన నీ సన్నిధిలో నేను కూడా నీ వైపు చూసుకుంటా ఉండ. నా పితృల దేవా అద్భుతకారాలు ఆశ్చర్యకారాలు చేసిన విశ్వాసంతో నాయన మేము ముందుకు వెళ్ళినప్పుడు నాయన తండ్రి నువ్వు విశ్వాసంతో వెళ్ళినప్పుడు అన్ని కార్యాలు చూస్తూ గుడుక నాయన మా పితృలు వెనకబడిపోయినారు ప్రభా. వాళ్ళు కాకుండా సహాయం చేయమని ప్రార్థన చేయండి. పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ గల దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన. తిరిగి నాయన జరిగిన కుడికలను జ్ఞాపకం చేసుకోండి. ఆదాముల ఇంట్లో జరిగిన కుడికను ప్రభా అక్కడ సువార్త ప్రకటించినప్పుడు ఇత్తనాలు సల్లెచ్చినారు ప్రభా. ఫలించలాగున సహాయం చేయండి. ఎవరైతే ఆ వాక్యం విన్నారో వాళ్ళ హృదయాలలో కార్యం చేయమని ప్రార్థన చేయండి. దేవా కృప చూపించము. తిరిగి నాయన నిన్న జీవమ పిన్నెల ఇంటికాడ జరిగిన పరిశీలనకు జ్ఞాపకం తీసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. తిరిగి నాయన ఆ వాక్యం విన్నవారు ప్రభువా తండ్రి వాళ్ళ హృదయాలలో కార్యం చేయండి. అనేకులు ఏలేముకు నడిపించండి. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉండ. గంగారంలో జరిగిన తండ్రి జ్ఞాపకం చేసుకోండి. గంగారంలో కూడా ప్రభువా అక్కడ జరిగించుకున్నావు. తిరిగి నాయన జ్ఞాపకం చేసుకోండి. అక్కడ కూడా నిబిడలు రాగలున్నట్టుగా సహాయం చేయండి నాయన. లోకానికి వెళ్ళిన సువార్త ప్రకటించవన్నావు ప్రభువా. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా సువార్తలు ప్రకటించుతున్నాగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు. రేపు దినాన్ని సుబ్బయ్యల ఇంట్లో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ కూడా కుడికెను నాయన జ్ఞాపకం చేసుకొని కావాల్సిన అక్కర తీర్చండి. అక్కడ కూడా ప్రభువా కృప చూపుతారమ్మని దాసుని బలపరుస్తారమ్మని ప్రార్థన చేయండి. ఓ దేవా సహాయం చేయండి. ఓ దేవానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభువా ఏలేముకు ఎవరిని ఏర్పంచినావో ప్రభువా తీసుకురండి ప్రభువా. మాకు కూడా కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు కూడా పంచిపెట్టండి నాయన. చివరి దినాలలో ఉండవు అయ్యా కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా బలహీనతలు క్షమించే దేవుడవు అయ్యా క్షమించి నేను నీ వైపు చూసుకుంటా ఉన్నాను. సహాయం చేయండి. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా సహాయం చేయండి. దాసుని జనవరి 1కు సహాయం చేయండి. ఎవరు నేర్పించినావో కృప చూపించండి. తిరిగి నాయన నీ దాసుడు ప్రభు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి. ఆ పెళ్ళి ఇది చేయాలంటే ప్రభు కృప చూపించండి. తిరిగి ప్రభు తండ్రి నైనా అనేక ప్రాంతాలకు నైనా అక్కడ వెళ్ళాలని నీతో అంటున్నాడు ప్రభు తండ్రి సహాయం చేయండి. నీ దాసుని కూడా అభిషేకించి వాడుకోండి. అనేకులు నాయన మారుమనసు లేని వారికి మారుమనసు కలిగించమని ప్రార్థన చేస్తానని దాసుని కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. నువ్వు మహిమ పొందండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. నంద్యాలలో ప్రభువా జ్ఞాపకం తీసుకోండి. నంద్యాల పట్టణం అంతట్లో ప్రభువా నీ సాధనలో ఉంచుకోండి నాయన. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరినీ అతికాల హృదయాలతో మాట్లాడి ప్రభువా నాయన తండ్రి నువ్వు సహాయం చేయండి నాయన తండ్రి. తెలంగాణ నుంచి ఇంతమంది వచ్చినారు, కోడూరు నుంచి ప్రభా అనేకులు సేవకులు విశ్వాసులు ప్రభువా నీ బహిరంగ సువార్త నంద్యాల పట్టణం అంతట్లో చేర్చండంగా నీ కాపుదల భద్రత ఉంచుము. నంద్యాల చుట్టూ నీ కంచా నీ కాపుదల భద్రత ఉంచుము. యేసయ్యా నువ్వు జ్ఞాపకము చేసుకోండి. ఎక్కడ నీ పిల్లలకు నైనా శత్రుని ఓడించండి. ఆ పట్టణం అంతట్లో నీ సాధనలో ఉంచుకోండి. యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలతో మోసేత నీ సన్నిధించినట్టుగా
అయ్యా నీ సన్నిధి వాళ్ళతో ఉంచండి. అక్కడ తండ్రి నీ మహిమ తెచ్చుకోండి. అయ్యా కొంతమంది అయినా రక్షింపబడుటకు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా నీకు సువార్త చేర్చండంగా 20వ తారీఖు జ్ఞాపకం చేసుకోమని భోజనాలు సిద్ధపరచండి. టిఫను అన్నిట్లలో నీ ప్రజలకు సహాయం చేయండి. గ్రౌండ్లో నువ్వే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటూ సమస్తం నీ భారం అంతా నీవిన్నేసుకుంటూ అయ్యా జ్ఞాపకం చేసుకొని నీ భారం యెహోవా ఏడి అన్నావు ప్రభా. మా పని భారాలన్నీ నీవిన వేసుకుంటూ నీకే అప్పచెప్పుకుంటూ చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ నా కొద్ది ప్రార్థన యేసు నామ పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. బంగారు పదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ దినం నీ దాసుని నిలబెట్టి మా ముందుకు తీసుకొచ్చిన వర్తమానానికి నీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. విన్న వర్తమానము ప్రభా మా హృదయాల్లో నాటుకొని తండ్రి అల్ప విశ్వాసులుగా కాకుండా విశ్వాసంతో ప్రభా నీ కొరికే జీవించే కృపను మాకు దయచేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. ఏలేమును ప్రభా మీరు బలపరచండి. ఎన్నో నూతన ఆత్మలు వచ్చేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఈ క్రిస్మస్ నెలలో డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందేశం కొరకు ప్రభానైనా మరి ప్రభా విశ్వాసుల ఇంటి వద్దనైనా మరి ప్రార్థనా మీటింగులు ప్రభానైనా ఇతరులు ప్రభానైనా మారు మనసు పొందుటకు రక్షించుటకు మరి వార్తలు పెట్టి ఉన్నాం ప్రభా. మరి నాయన నీ దాసుని ఆదాము అన్న ఇంటి దగ్గర మన ప్రభానైనా మరి ఎందు నిమిత్తం తను ఇంటి దగ్గర పెట్టి ఉన్నాడు ప్రభా. నీ దాసుని కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఆ రోజునైనా విన్న వాక్యము మరి ఎంతవరకునైనా ఎవరెవరు విన్నారో ప్రతి బిడ్డలను ప్రభానైనా తండ్రి వారిని విన్న వాక్యమునైనా వ్యర్థంగా వదిలేయకుండా వారి హృదయాలను నాటుకొని ప్రభా నిజమైన దేవుడు ఎవరో అని ఎరిగి నిన్ను తండ్రి ఆరాధనకు వారికి కృప చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రోజు వచ్చిన వారిని అందరినీ దీవించండి ప్రభా. విన్న వాక్యం వారి హృదయాల్లో కూడా నైనా బలం నాటుకొని విశ్వాసంతో నిన్ను ఆరాధించే కృపను ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన సీతారాం గ్రామాన్ని తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి నైనా. వారి హృదయాలు మార్చండి ప్రభా. అనేకులు నిన్ను ప్రభా గుర్తెరిగి నీ మందిరానికి వచ్చేలాగున సహాయం చేయండి ప్రభా. ఆదామన్న కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారిచ్చిన ప్రేమకు ప్రభా ఆతిథ్యానికి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసుడు చేయి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి పనిని మీరు దీవించండి ప్రభా. వారి కష్టాన్ని ఆశీర్వదించండి. కుటుంబానికి నిండైన మేలులు ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభా. వారి పిల్లలను దీవించండి. వారి చదువులో తోడుగా ఉండండి ప్రభా. వారి కుటుంబం అంతయు వారి తల్లిగారిని తమ్ముడిని కూడా దీవించండి. వారి కష్టాజితాన్ని దీవించండి. వారిచ్చిన ఆతిథ్యానికి 200 ఫలం మీరు ఇమ్మని అడుగుచున్నాం. ఆ గృహాన్ని దీవించండి. వారిలో కూడా నిజమైన విశ్వాసం దృఢత్వం బలం మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. మరి గంగవరం మీ దానియేలయ కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వారు కూడా ప్రభా కూడికలు మరి ప్రభా తాను కూడా నేను మా ఇంటి దగ్గర అని నన్ను చెయ్యెత్తి తన ఇంటి దగ్గర పెట్టి ఉన్నాడు. మరి ప్రభా తండ్రి ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిచ్చిన ఆతిథ్యానికి మీరు 200 ఫలం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో వారి కుటుంబాన్ని దీవించండి. వారి పిల్లలను కోడలను మనవరాలను అయినా వారి కష్టాజితాన్ని దీవించండి. ఆ కుటుంబానికి కూడా మీరు ఆశీర్వాదం ఇవ్వండి ప్రభా. ఆ గంగవరం గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా ఎందరైతే వాక్యం విన్నారో ప్రభా వారికి సహాయం చేయండి ప్రభా. వారిని ముట్టండి నాయనా. వారి హృదయాలు మార్చండి ప్రభా. అంత దినాల్లో ఉన్నాం దేవా, కరుణించండి ప్రభా. వారిపై మీ కనికరం మీ దయ వారిపై చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. దయతో క్షమించండి. విన్న వాక్యం ప్రభా వారి హృదయాలు నాటుకొని నిన్ను గుర్తెరిగి ప్రభా నీ మందిరానికి వచ్చులాగిన సహాయం చేయండి అయ్యా ప్రభా. ఆ గంగారాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఊరినంతను ప్రభా విగ్రహారంతో నిండి ఉన్నది ప్రభా తండ్రి. దయతో క్షమించండి
మార్చండి వారి హృదయాలు, వారి మనసులు మార్చండి, కఠినమైన హృదయాలు మార్చండి ప్రభా. నీ మందిరానికి నడిపించండి అయ్యా, సహాయం చేయండి. దాని ఎలా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ప్రార్థిస్తున్నాం తండ్రి, తను చేస్తున్న కష్టాన్ని మరి నాన్న ఒకరు నమ్మదగినవి కాదు ప్రభా. తను ఆటో దిగుతూ ఉన్నాడు, మీరే నమ్మదగిన దేవుడు ప్రభా. నేను తనకు 2 ఫలం ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి నాన్న ఈ సీతారామపురం గ్రామంలో నీ దాసురాలు ప్రభా జీవమ్మను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తనున్న పరిస్థితి మీరు ఎరిగిన దేవుడు ప్రభా. తండ్రి బలపరచండి, శక్తిని బలంనివ్వండి, కుటుంబాన్ని దీవించండి ప్రభా. తన పిల్లలను కూడా మీరు దీవించండి అయ్యా. తన పిల్లలను కూడా మనసులు మార్చండి, నిజమైన దేవుడని గుర్తెరిగి నీ దగ్గర నీ ఇంటికి చేరులాగిన వారికి సహాయం చేయండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబానికి తండ్రి 2 ప్రతిఫలం మిమ్మని ప్రార్థిస్తున్నాం. మరి నాయనా నిన్న సీతారామపురంలో జరిగిన తండ్రి సువార్తను మరి ఎందరు విన్నారో ప్రభా. ఏ బిడ్డనైనా ప్రభా విని వ్యర్థంగా వదిలేయకుండా ప్రభా అలాగున జీవించులాగున కృపను దయచేయండి, సహాయం చేయండి ప్రభా. కర్చించండి ప్రభా. మా సీతారామపురాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. అల్లరితో ఆ తండ్రి మరి కూడిన ఊరు ప్రభానైనా తండ్రి. ఇదిగో ప్రభానైనా పోకిరి మాటలతో దేవుడు అనే మాటలు చెప్తే వ్యసనంగా మాట్లాడే కుటుంబాలు ఉన్నాయి ప్రభా. మీరు కనికరించండి, మీ ప్రేమ చూపించండి ప్రభా. తండ్రి మీరు చేతులతో ముట్టండి, వారిని నడిపించండి ప్రభా. తండ్రి మాతైతే ప్రభా మేము నిందితో ప్రభా ముట్టుకుంటే ప్రభా వారి హృదయాలు మార్చండి, వారి కఠినమైన హృదయాలు మార్చండి. నిన్న విన్న ప్రతి ఒక్కరూ ప్రభా వారి హృదయాలు మార్చుకొని నీ ఇంటికి వచ్చులాగా నా కృపను చూపించండి, సహాయం చేయండి. నిన్న వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. విశ్వాసం ఉంచండి ప్రభా. రాలేని మరొక తరుణం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. వచ్చిన కుటుంబం చేసుకోండి ప్రభా. ఏ కుటుంబానికి ఏ అవసరత ఉన్నదో మీరు బహుగా ఎరిగిన దేవుడు ప్రభానైనా. ఎవరు ఏ సమస్యతో బాధపడుచున్నారో, ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుచున్నారో, ఎవరు మానసికంగా బాధపడుచున్నారో మీరు ఎరిగిన దేవుడవయ్యా. తండ్రి వారి వైపు చూడండి తండ్రి, కనుకరించండి, కుటుంబాలను ఆదరించండి, కుటుంబంలో నెమ్మది కలగజేయండి ప్రభా. తండ్రి శాంతి సమాధానం కలగజేస్తున్నామని తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసుల జీవమును మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. తను మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇమ్మని ప్రార్థిస్తున్నాం, శక్తిని బలం ఇమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మాతర్లు కాదు ప్రభా, మీరు నమ్మదగిన దేవుడవు. మీ మాటలో జీవం, మీ మాటలో బలం ఉన్నది ప్రభా. తండ్రి తనకు బలం శక్తిని ఇమ్మని ప్రార్థిస్తున్నాం. వారి పిల్లలను దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి పిల్లలను కూడా మనసులు మార్చి తండ్రి నిమ్మిందరానికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి రేపు తండ్రి సుబ్బయ్య వారి ఇంట్లో ప్రభానైనా వారు కూడా మీటింగ్ ప్రభానైనా పెట్టి ఉన్నారు. రేపు తండ్రి వారి కుమారుని పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి తండ్రి. కుటుంబం ప్రభా నీ కొరకు తండ్రి బలంగా విశ్వాసంతో ప్రభా వచ్చులాగిన ఇంకా అభివృద్ధిగా అంచెలంచెలు ఎదుగుటకు కృపను మీరు దయచేయండి. కుటుంబం వైపు తండ్రి మీరు చూడండి ప్రభా. కుటుంబాన్ని మీరు ముట్టండి నాయన తండ్రి, సహాయం చేయండి. రేపు కుమారుని పుట్టినరోజు ప్రభానైనా కుమారుని దీవించండి తండ్రి. 100 ఏళ్ళు ప్రభానైనా తనకు మీరు నాయన ఆయుష్ ప్రభావం ఇమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. బిడ్డను ప్రభా మంచి చదువు ఇమ్మని అడుగుతున్నాం ప్రభా. మంచి మీ జ్ఞానం తెలివిని ఇమ్మని బాబుకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కొరకే బాబు జీవించలాగున ప్రభా తండ్రి నైనా నీ కొరకు విశ్వాసంతో నైనా జీవించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబం అంతా నీ కొరకు ప్రభానైనా తండ్రి విశ్వాసంతో ప్రభా వచ్చులాగిన సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టండి, వారు చేయి పనిని దీవించండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. రేపు జరుగు మీటింగ్ను ప్రభా నైనా విశ్వాసులంతా వెళ్ళి ప్రభా నైనా తండ్రి ఆరాధించుటకు, కుటుంబాన్ని దీవించుటకు మీరు తండ్రి సహాయం చేస్తామని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యం ప్రభా ఎందరో ప్రభానైనా వినుటకు తండ్రి వారి మనసులు మార్చుటకు మీరు సహాయం చేయండి. రేపునైనా మీ దాసుని కూడా మీరు నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం
తండ్రి నీ దాసుడు నాయన తండ్రి తన సొంత మాటలు కాకుండా ప్రభా నాయన ఇదిగో ప్రభా నాయన హృదయాలు నాయన కదులులాగున మీ మాటలు మీ వాక్కులు తనకు నేర్పించండి, మీ జ్ఞానం నేర్పించండి ప్రభా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి నేను నంద్యాలలో ప్రభా నాయన రేపు వచ్చే శుక్రవారం 20వ తారీఖు ప్రభానైనా తండ్రి సువర్తమానము ఉన్నది ప్రభానైనా దీవించండి. వచ్చే బిడ్డలను ప్రభా మీరు సిద్ధపరచండి నాయన తండ్రి, వారు క్షేమంగా ఇక్కడికి వచ్చేలాగిన ప్రభా, సువార్త క్షేమంగా జరుగులాగున ప్రభా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి ప్రభానైనా తండ్రి, సహాయం చేయండి. ఎక్కడ అడ్డంకులు లేకుండా మీరు తండ్రి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా సహాయం చేయండి నాయనా. ఇదిగో మరి నేను సువార్తకు వెళితే నేను అర్హుడనని నాకు నేను ప్రభా విశ్వాసులు నాయనా ఇదిగో కడపత్రం ఇస్తున్నాను. మరి కడపత్రం ఇస్తున్నప్పుడు వాటిలో ఏ వాక్యాలు ఉన్నాయి అవి నా జీవితంలో రాయాలని ప్రభా నాయన తండ్రి మీరు విశ్వాసి ప్రభా తండ్రి తనకు తాను పరిశీలించుటకు వారికి జ్ఞానం దయచేస్తారండి ప్రభా నైనా సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు తండ్రి వెలుటకు సహాయం చేయండి. మరి సహాయం చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మరి అక్కడ కావలసిన అక్కర్లు ప్రభా మీరు సమకూర్చండి ప్రభానైనా. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభా. విశ్వాసంతో ఒక కార్యక్రమం ప్రారంభించిన ముందుకెళ్ళినప్పుడు ప్రభా మీరు తండ్రి సమకూర్చే దేవుడు నాయన తండ్రి. ఎప్పుడు ప్రభా మీరు ప్రభా అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎంతైనా చేసే దేవుడు అని మేము నమ్ముచున్నామయ్యా. సహాయం చేయండి. మరి నైనా సీతారామపురం సంఘాన్ని ఏలేం మందిరం మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దాసుని ప్రభానైనా బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభానైనా తండ్రి. ప్రభా దాసురాలికి కూడా ప్రభానైనా దీవించండి, మంచి ఆరోగ్యం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబం కావలసిన అవసరతలు నైనా మీరు సమకూర్చండి ప్రభా. వారి ఇబ్బందులు తీర్చండి ప్రభానైనా. వారి పిల్లలను కూడా మీరు కాపాడుతురమ్మని ప్రార్థిస్తున్నాం. వారికి సహాయం చేయండి, వారి కుటుంబం అక్కర్లు తీర్చండి ప్రభా తండ్రి. మాకు ఏ ఆహారం అవసరమో ప్రభా, మా హృదయాలు మార్చే మాటలు తండ్రి మీరు తనతో మాట్లాడించండి. మా హృదయాలు మార్చండి ప్రభానైనా. కఠినమైన హృదయాలు ప్రభా, పాప జీవితం మాలో ఉన్నది ప్రభానైనా, వాటిని మార్చమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘ అవసరతలు తీర్చండి. సంఘానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయమని ప్రభానైనా, సంఘ అవసరాలు తీర్చమని ప్రభా, సమకూర్చమని మా నజరుడైన యేసుక్రీస్తు నామములో బతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చెప్పిన వాటి కొరకే క్లుప్తంగా చేయండి. అందరూ కూడా పాలు పొందేదానికి వీలుంటుంది. ఏమైతే చెప్పినామో దాని కొరకే చేయండి, త్వరగా చేయండి. ఉదయకాలం నుండి ఇంతవరకు ప్రభా మీరు సజీవునివై నన్ను మమ్మల్ని సజీలకులు ఉంచుకుంటూ వచ్చినారు. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు నైనా మీ దాసును మరుపరుచుకొని నా ముందుకు తెచ్చిన ప్రతి ఒక్క అంశమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మరి అవిశ్వాసంతో ఉండకూడదని మీరు మాట్లాడుతూ వచ్చినారు. మరి పేతురు గురించి, తోమ గురించి మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. వాళ్ళు ఎంతో అవిశ్వాసంతో నాయన మరి నీ ఎంబడి ఉండి కానీ అవిశ్వాసంతో జీవిస్తూ వచ్చినారని మాట్లాడుతూ వచ్చినారు. నేను కానీ ప్రభా ఎన్నోసార్లు నాయన అవిశ్వాసంతో నేను అడుగుతూ వచ్చినాను, విశ్వాసం లేని దానిగా ఉంటున్నాను. ఓ ప్రభా దయతో నన్ను కానీ క్షమించుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. సహాయం చేయండి. ఆ విధంగా నాయన మరి మంగళవారం జరిగిన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదామను గృహంను ఆదరణపరుచుకొని ప్రభు అక్కడ అనేకులు వచ్చి ఉంటున్నారు నాయన. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు కొరకు సిద్ధపరుస్తురండి. మైకు ద్వారా ఎంతమంది అయితే వినగలిగినారో ప్రభు అందరి హృదయంలో మీరు కార్యం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభు. సహాయం చేయము. మరి నాయన తండ్రి దానియేలు మామూలు ఇంట్లో కానీ నాయన జరిగిన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటురా అండి. కుటుంబానికి నాయన అక్కడ గ్రామానికి నాయన రక్షణ, మారు మనసు కొరకు సిద్ధపరుస్తురా అండి. అనేకులను కానీ ఏలింపుకు తీసుకురా అండి
నడిపిస్తురండి ప్రభా, మీరు ఆకర్షిస్తురమ్మని యొద్ద ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. సహాయం చేయము. నిన్నడు జరిగిన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. జీవమ్మ ఇంట్లో నాయన పరిచర్య జరిగి ఉంటుంది. కుటుంబాన్ని ఆదరణపరుచుకొని మరి అనేకులు వాక్యం వింటూ వచ్చినారు. అనేకులకు గన్నైనా మరి రక్షణ మారు మనసును మీరు అనుగ్రహిస్తురా అండి ప్రభా. మీరు సహాయం చేయండి. మా గ్రామం అంతగాని రక్షణ మారు మనసు కొరకు సిద్ధపరుస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. రేపు శనివారం జరిగే పరిచర్ను జ్ఞాపకం చేసుకోండి. సుబ్బయ్య అన్నల ఇంట్లో జరుగుతుంటున్నాగానైనా అనేకులు రాగలుగుటకు, అనేకులు నైనా మైకు ద్వారా వినగలుగుటకు నైనా అనేకుల మనసును మీరు కదిలింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభువా. సహాయం చేయండి నాయన. మరి అక్కడ పాటలు వాక్యంలో నాయన మీరే సహాయం చేయండి. మైకును మీరు జ్ఞాపకం చేసుకోండి. కరెంటును కానీ మీ స్వాధీనంలో ఉంచుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. మరి తండ్రి 20 తారీఖుని బహిరంగ సువార్త ఉంది ప్రభువా. లోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించుము అన్నావు ప్రభు. నీ ఒక వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు మరి నాయన ఎక్కడ శత్రువుడు పని చేయకుండా నాయన మరి మాకంటే ముందు మీ దూతలను మీరు కావిలు పెడుతురా అండి ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. మరి తండ్రి సేవకులు విశ్వాసులు నాయన కదిలి అక్కడ నాయన నీ సేవ పరిచర్య సువార్తల్లో సహాయం చేయండి. పాటల్లో నాయన వాక్యంలో నాయన మరి సాక్ష్యాలు అన్నిట్లో మీరు సహాయం చేయండి. పత్రికలు మంచి దాంట్లో కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలం టిఫను, మధ్యాహ్నం భోజన సహవాసంలో కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనేకులకు నైనా సమృద్ధిని మీరు అనుగ్రహిస్తురా అండి. భారంతో కూడిన ఖర్చు ప్రభువా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మరి మీ దాసుడు 22న నాయన ప్రభు ఇతర దేశానికి వెళుతుంటున్నాగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహిస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రపంచమంతా ప్రభు మరి 25, 31 నాయన మీ దాసులు నాయన మరి శ్వాసులు నాయన ఆ సంఘాలకు వెళుతుంటున్నాగా మీరు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. సహాయం చేయము తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామం ఎక్కిస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చేయండి. సర్వాధికారి నీ ఘనమైన పాదముల కొందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. రాత్రికాల సమయంలో దేవా తండ్రి ఈ యొక్క ప్రార్థనా కుడికలో మీ దాసుని బలపరిచి మీరు నా ఎదుటికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నాను. ఓ ప్రభా నాయన మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఓ ప్రభా శాంద్ర రోగి అయినటువంటి వారిని మీ శిష్యుల యొద్దకు తీసుకెళ్తూ వచ్చినప్పుడు ఓ ప్రభా వాళ్ళు స్వస్థపరచలేకపోతూ వచ్చారు. ఓ ప్రభా వారి యొక్క తండ్రి అల్ప విశ్వాసం దేవా తండ్రి నాయన, అందుకే విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళరా ఎంతకాలం నేను మీతో సహింతును, ఎంతవరకు మిమ్మను మీతో ఉందును అని మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలు బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాం. అనేక పర్యాయాలు నా జీవితంలో కూడా నాయన తండ్రి అల్ప విశ్వాసం దేవా అవిశ్వాసం కనబడుతూ వచ్చింది. కనికరించండి. అట్లు ప్రభా నాయన అల్ప విశ్వాసం ఉంటే ఎప్పుడు చింతనే అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అల్ప విశ్వాసం ఉంటే భయం ఉంటుందని మీరు తెలియజేస్తూ వచ్చారు. ఓ ప్రభా ఏదేమైనప్పటికీ నా జీవితంలో దేవా తండ్రి నాయన దృఢమైన విశ్వాసంతో దేవా ముందుకు కొనసాగినట్లుగా సిద్ధపరచండి అన్నాడు మా పితరులు శిష్యులు. దేవా మా యొక్క విశ్వాసంను వృద్ధి పొందించమని ప్రార్థిస్తూ వచ్చారు. అట్లు నా యొక్క విశ్వాసాన్ని కూడా వృద్ధి పొందింప చేస్తురండి దినదినము. ఓ ప్రభా అమ్మ నీ విశ్వాసం గొప్పది అని సెలవిస్తూ వచ్చినట్లుగా అట్లుగా నా విశ్వాసాన్ని మీలో బలపరుచుకోవడానికి కృప ఇస్తురామని ప్రార్థిస్తుంటున్నాను. ఓ ప్రభా అపనమ్మికకు నా దేవా తండ్రి అవిశ్వాసానికి నాలో చోటు లేకోకుండా మీరు సహాయపడుతురామని ప్రార్థిస్తుంటున్నాను. ఈ సమయంలో దేవా మీరు నా ఇంటికి తీసుకొచ్చినటువంటి అంశాల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను. జ్ఞాపకం చేసుకునండి నాయన. మంగళవారం ఆదామన్న గృహాన్ని ఆధారంగా తీసుకొని సువార్త ప్రకటించబడి ఉంటుండగా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఓ ప్రభా ఎవరైతే మైక్ యంత్రాంగం ద్వారా ఎంతవరకు అయితే వింటూ వచ్చినారో అనేకులలో మీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను.
ఓ ప్రభా, ఆనాడు పౌలు చెప్పిన మాటల యందు లుదియా లక్ష్యముంచినప్పుడు ఆమె హృదయాన్ని తెరవజేస్తూ వచ్చారు. అట్లుగా అనేకుల హృదయాలను మీరు తెరవజేసి ఓ ప్రభా, మిమ్మను తండ్రి విశ్వసించినట్లుగా లోతైన కార్యమును మీరు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లు గంగవరంలో బుధవారం జరిగినటువంటి ఆ యొక్క సువార్త మీటింగ్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. అక్కడ కూడా దేవా, మీ దాసుని నిలబెట్టి బలపరిచి వాడుకుంటూ వచ్చారు. ఎంతోమంది వింటూ వచ్చారు ప్రభా. అనేకులలో మీ కార్యం జరిగించి ఓ ప్రభా, అనేకులను మీరు ఆకర్షించి మీ ఇంటికి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లు నిన్నటి దినంన జీవమ్మ గృహాన్ని ఆధారంగా తీసుకొని చేయబడుతూ వచ్చిన పరిచర్య కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వినిపించబడినటువంటి మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకునండి ఓ ప్రభా, అనేకులను మీరు దర్శించండి. నాయన, ఒకరిని నేను ఆకర్షిస్తే తప్ప అతను నా యొద్దకు రాలేడని సెలవిస్తూ వచ్చినట్లుగా మీరే అనేకులను ఆకర్షించి మీ ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ఈ రీతిగా రేపటి దినం కూడా నాయన స్వర్ణలతక్క వాళ్ళ గృహంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సువార్త మీటింగ్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మీరే జ్ఞాపకం చేసుకునండి. సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకునండి ఓ ప్రభా. ఆ సమయంలో కూడా మీ దాసుని మీ ఆత్మచేత నింపి బలపరిచి వాడుకుంటామని ప్రార్థిస్తుంటున్నాను. అట్లా కుటుంబంలో అక్కర్లు తీరుస్తురండి. అనేకులు వినగలిగినట్లుగా వినగల చెవులను, గ్రహించే హృదయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. తిరిగి 20వ తారీఖు నంద్యాల పట్టణం అంతా పురవీధులలో జరుగుతున్నటువంటి సువార్త కొరకై ప్రార్థిస్తుంటున్నాం. తెలంగాణ నుంచి వస్తున్నటువంటి మీ యొక్క దాసుల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉంటురండి. చుట్టుపక్కల ఉన్నటువంటి దైవ సేవకులు అనేకులు రానుంటుండగా దేవా, మీ యొక్క సువార్తను మీరే మాకంటే ముందుగా మీరు వెళ్ళి త్రోవలను సరళం చేస్తురండి ఓ ప్రభా. కనిపించినటువంటి అంధకార శక్తులను మీరు లయపరుస్తురండి ఓ ప్రభా. నాయనా, మైకును ఓ ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకుంటురండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటురండి ఓ ప్రభా. పత్రికలు పంచే విషయంలో, మైకులో మీ దాసులు వాక్యాలు చెప్పే విషయంలో అంతట్లో మీరు తోడుగా ఉంటురండి ఓ ప్రభా. మీ వాక్ చేత నింపండి. సమస్తం మీరు ఆరంభించి ముగించేంత వరకు మీ సన్నిధి ఉంచుతురామని ప్రార్థిస్తుంటున్నాను ఓ ప్రభా. నీటి మీద ఆహారం వేయము, అది చాలా దినములైన తర్వాత కనబడిన మీరు సెలవిస్తూ వచ్చినట్లుగా ఓ ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన తండ్రి. ఈ రీతిగా తండ్రి జనవరి పరిచర్య, క్రిస్మస్ పరిచర్య కొరకే ప్రార్థిస్తుంటున్నాం. ఆయా హెబ్రోన్ ద్వారా ఆయా దైవ సేవకులు ఆయా ప్రాంతాలకు వెళ్తుండగా మీరే తోడుగా ఉంటురండి. మీ ఆత్మచేత నింపండి ఓ ప్రభా. నేను ఇక్కడ నుండి కూడా మీ దాసుడు డానియేలుకు వెళ్తుండగా మీ దాసునికి తోడుగా ఉంటుండండి. ప్రయాణం అంతట్లో వాక్ శక్తిని, పునరుద్ధాన శక్తిని మీరు అనుగ్రహించండి ఓ ప్రభా. తండ్రి, మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తిరిగి వచ్చేంత వరకు కూడా మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. ఇక్కడికి కూడా మీ ఎవరైతే మీ ఉద్దేశంలో, మీ ఏర్పాట్లు, మీ సంకల్పంలో ఉన్నటువంటి మీ దాసుని కూడా మా మధ్యకు నడిపించి మా అక్కర కొలది మీరు విడిచి పంచిపెట్టమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ రీతిగా దేవా, అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అధికంగా చేయగలిగినటువంటి శక్తిగల నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రములు చెల్లిస్తున్న దేవా, ఉదయకాలం ఉంచి ఇంతవరకు కాపాడి సజీవులకు ఉంచి ఈ రాత్రి ప్రభా మరి ప్రార్థన కూడికలో నన్ను కూడా సిద్ధపరిచి నీ సన్నిధికి తీసుకొచ్చినందుకే నీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఎంతగానో ప్రభా పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నైనా, యుగములకు సజీవుడైన దేవుడైనకే నువ్వు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మారని మార్పు చెందిన మహారాజువైనందుకే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసుని మరుగు చేసుకొని తండ్రి నీ మాటలు మామూలు తీసుకొచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ఎంతగానో ప్రభా మరి భయపడొద్దని సెలవిచ్చిన దేవుడు, విశ్వాసము మరి నా తండ్రి ఉంచవని సెలవిచ్చిన దేవుడో ప్రభా. మరి ఎంతగానో ప్రభా అన్నాడు నాయన మా పితరులు, మరి నాయన మరి పేతురు ప్రభా మరి తను భయపడకుండా తను నాయన మరి సముద్రంలో నడిచి కొంత దూరం వచ్చినప్పుడు భయపడతా వచ్చినాడు దేవా. ఈ లోకములో నాయన మరి నేను కూడా ఎన్నో పర్యాలు ప్రభా మరి నా తండ్రి ఎన్నో భయభీతులలో ఉన్నప్పుడు ప్రభా నన్నుడుగా తండ్రి మరి బలపడుస్తూ ముందుకు నడిపించరమ్మని నిస్సంలో ప్రార్థిస్తున్నాను నాయన. మరి తోమను తీసుకొచ్చిన దేవుడో ప్రభా, మరి మా జీవితంలో ప్రభా ఎన్నో నాయన, నా జీవితంలో తండ్రి ఎన్నో భయాలు, ఎన్నో నాయన మరి సందేహాలు ప్రభా, మరి ఎంతో అల్ప విశ్వాసము లేకుండా
నా జీవితంలో నాయన నీ యందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచి నేను నా తండ్రి బలపరుస్తురండి. నా విశ్వాసం అయితే ప్రభువా మరెంతగానో ప్రభువా విశ్వాసంగా లేకుండా ప్రభువా అవనమ్మకము లేకుండా విశ్వాసంతో నైనా నీ ముందు కొనసాగించడానికి నీ వైపు చూడడానికి ప్రభువా నా విశ్వాసాన్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆత్మీయంగా వెలుగుదల దయచేయమని ఇస్తల్లో ప్రార్థిస్తున్నాను. అభివృద్ధిని దయచేయమని ఇస్తల్లో ప్రార్థిస్తున్నాను. దేవా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరెంతగానో ప్రభువా మరి నీ యొక్క సువార్త కూడికెళ్ళు క్రిస్మస్ దర్భంగా దేవా మరి నాయన ఆదాము కుటుంబంలో మరి తండ్రి జరిగిన నేను సువార్త కూడికెను నీరు కట్టి పలింపచేసామని సన్లో ప్రార్థిస్తున్నాను. దేవా ఈ గ్రామంలో తండ్రి నాయన జీవమపిని కుటుంబంలో జరిగిన సువార్త కూడికెను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ గ్రామం అంతా రక్షణ మార్గం దయచేయండి. విత్తనాలు విత్తినప్పుడు ప్రభువా నాటబడడానికి నువ్వే సహాయం చేయమని సన్లో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి గంగారంలో ధాన్యాలున్న కుటుంబంలో ప్రభువా సువార్త కూడికెను జరిగించిన దేవుడు ప్రభువా ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రభా అక్కడ నీ యొక్క మాటలు పంచిపెట్టినప్పుడు ప్రభా ఫలింప చేసే దేవుడు ఒక ఆత్మనన్న రక్షణ పొందడానికి నువ్వే దారాలు తెడుస్తూ నేను దర్శించి ఆకర్షించమని సన్లో ప్రార్థిస్తున్నాను. దేవా సహాయం చేయండి తండ్రి. మరి రేపు నేను పెద్దరోతమ్మత కుటుంబంలో ప్రభా మరి నా తండ్రి ప్రార్థన కూడికను జ్ఞాపకం చేసుకోండి నాయన. మనవంటి బర్త్డే సందర్భంగా ప్రభా నువ్వే నీ దాసుని మరుగు చేసుకొని నీ మాటలు ఆ కుటుంబంలో అందించమని సన్లో ప్రార్థిస్తున్నాను. దేవా సహాయం చేయండి నా తండ్రి. నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి నా తండ్రి మరి నా ప్రభా మరి 21వ తారీఖులో ప్రభా వచ్చే శుక్రవారంలో దేవా మరి నంద్యాల పట్టణం అంతట్లో ప్రభా సువార్త కూడికెను దేవా నువ్వే సహాయం చేయమని సన్లో ప్రార్థిస్తున్నాను. అధికారులను ఓ ప్రభా ప్రతి ఒక్కరు నువ్వు ఎంతగానో సహాయం చేసిన దేవుడు. ఎబ్రోన్ నుంచి నాయన సంఘములు ప్రభా అనేకలు సంఘాలు ఓ ప్రభా మరి సువార్త కూడికలలో సహాయం చేయండి దేవా. నువ్వే తోడుగా ఉండండి. అది నాన్ని వాతావరణాన్ని సాధన ఉంచుకోండి. అన్ని పరిస్థితులన్నింటినీ అనుకూలపరుస్తూ ప్రభా విజయకరంగా నేను సువార్త ఘనంగా జరగడానికి నీకు మహిమకరంగా జరగడానికి ప్రభా సహాయం చేయమని సన్లో ప్రార్థిస్తున్నాను. దేవా కృప చూపించుము. ఆటంకాలు అభ్యంతరాలు రాకుండా దేవా నువ్వే తోడై ఉండవని సన్లో ప్రార్థిస్తున్నాను. దేవా సహాయం చేయండి. అక్కడ నాయన మరి తండ్రి ఎంతో నాయన మరి భోజనాల విషయంలో కూడా అన్నిట్ల విషయంలో ప్రభు వంట చేసేవారిని ప్రతి ఒక్కరిని నేను అన్ని సాధన ఉంచుకోమని సన్లో ప్రార్థిస్తూ దేవా నీ దాసుని మరి నా తండ్రి బలపరుస్తూ నాయన మరి నా తండ్రి క్రిస్మస్ 20వ తారీఖు సందర్భంగా కూడికెను ప్రభా ఇక్కడికి నీ దాసుడు ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో ప్రభా నడిపించండి. ఇక్కడ నా దాసున్నాయ మరి నా తండ్రి నేను నీ యొక్క చిత్తంలో ఉన్న ప్రభా నువ్వు బలపరుస్తూ నేను నీ వాక్యంలో వాడబడడానికి తండ్రి నాయన తోడుగా ఉండవని సన్లో ప్రార్థిస్తున్నాను. పరిచయం అంతట్లో ప్రభా తోడుగా ఉండండి దేవా. మరి నా తండ్రి నేను వారమంతా పరిచయం అంతట్లో ప్రభా నువ్వే తోడుగా ఉండి సహాయం చేయమని సన్లో ప్రార్థిస్తూ దేవాని కొందనాలు. మరి నా తండ్రి జనవరి తారీఖులో ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి. నేను 31వ తారీఖులో ప్రభా నువ్వే సహాయం చేయండి. నీ దాసుని మరచి చేసుకొని నీ మాటలు అందిస్తురండి. ఆ పరిచయం అంతట్లో ప్రభా నీరు కట్టి ఫలింప చేస్తురండి దేవా. నువ్వే తోడుగా ఉండి సహాయం చేయండి. నీ ఏర్పాట్లని దాసులు నడిపించమని సన్లో ప్రార్థిస్తున్నాం. నేను ఎబ్రో నుంచి నేను దాసులు అయా పరిచర్యలకు వెళుతున్నప్పుడు ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండమని సన్లో ప్రార్థిస్తున్నాను దేవా. నీ మాటలు నేను చెప్పడానికి నా తండ్రి బలపరుస్తున్నాను. నీ దాసులకు మంచి ఆరోగ్యం దయచేసి మయ పొందుతున్నామని సన్లో ప్రార్థిస్తూ దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధుడైన దేవుడు. కేవలం మేము ప్రార్థించేవారం ప్రభా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని నీ సన్లో ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి శుతిస్తూ నేను సంఘాన్ని సంఘ పరిశుద్ధులను నన్ను నా కుటుంబాన్ని సెలవులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవా నీకెంతో వందనములు స్తోత్రాలనైనా. ఈ రాత్రి నైనా మేము ఇలా ఉన్న ప్రార్థనకు చేరి రాగలిగే కృపను మాకు ఏలింలో అనుగ్రహించినందుకు వందనాలు. నీ వాక్య భాగమును బట్టి వందనాలు. ఆ దినాల్లో నీతో ఉన్న శిష్యులు నీతో తిరిగినారు. నువ్వు చేసిన కార్యాలు కన్నులారా చూసినారు తని మా దేవా. అయితే వారి జీవితంలో అల్ప విశ్వాసమును బట్టి వారు ఏమీ పొందలేకపోతూ వచ్చినారు దేవా. నా జీవితంలో నేను కూడా ఆయా సందర్భంలో మనుషులను బట్టి నీవిచ్చిన వాగ్దానాలను నమ్మక
ప్రభా నా జీవితంలో అలాగున్న ఉన్నానని ఒప్పుకొనుచున్నాను, క్షమించండి. అల్ప విశ్వాసం ద్వారా స్వస్థపరచలేకపోతూ వచ్చారు. అల్ప విశ్వాసం ద్వారా చింతలు, అల్ప విశ్వాసం ద్వారా సందేహము, అల్ప విశ్వాసం ద్వారా భయము, ప్రభా అల్ప విశ్వాసం ద్వారా నీ గాయంలో ఏలు పెట్టి చూడాలనేది తన మధ్య ఎన్నో విధాలుగా నా జీవితంలో ఉంది నాయన. క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. దేవా, నేను ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండమంటున్నావు నాయన. దేవా, అనేక సందర్భాల్లో మా తండ్రి నా జీవితంలో లేదని ఒప్పుకొనిచున్నాను. ప్రభా, శిష్యులు నా అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని అడిగినట్లుగా తండ్రి నేను కూడా అడుగుతున్నాను, సహాయం చేయండి. కనికరించు, కృపను చూపు. సంఘ వాగ్దానం సంఖ్యాకాండం 14:14 నెరవేర్చు నాయన. సార్వత్రిక వాగ్దానం నెరవేర్చు. తిరిగి క్రిస్మస్ జనవరి పరిచయల కొరకు ప్రార్థిస్తున్నాం. మా యుద్ధకు వచ్చి మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి వాడుకునండి నాయన. 24 రాత్రి 25 తిరిగి 30, 29, 30, 31 3 దినాలు దేవా కనికరించండి. అదేవిధంగా మా ప్రభా, నేను కూడా మనైన కర్ణాటక ఏరియా డాండోలికి వెళ్తుంటుండగా దేవా, గోవా దగ్గర మనైనా ప్రయాణం అంతట్లో తోడుగుండు దేవా. 10 దినాలు అక్కడ ఎంతో మీటింగ్ పెట్టుకున్నారు, ఒక ఇండ్లు ప్రతిష్టత పెట్టుకున్నారు. తిరిగి నేను రావాలి 27 ఒక చిలంబకూరులో మనైనా యానివర్స్ డే మీటింగు, 28 గుత్తిలో పెళ్లి చేయాలా. మళ్ళీ వెళ్ళి ప్రభా 1వ తారీఖు వరకు అక్కడ మీటింగ్ చూసుకొని రావాలా. దేవా, నా కొరకు మా తండ్రి సంఘం ప్రార్థించేదిగా ఆరోగ్యం నిమిత్తమై అక్కడ వెళ్ళడం ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లు సహాయం చేయండి. ఇట్లు నాయన యావత్ ప్రపంచంలో క్రిస్మస్ జనవరి పరిచర్ల కొరకు నూతనమైన వారు పంపబడుతుండగా మనైనా మీ ఆత్మ అభిషేకం వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తిరిగి నాయన ఈ రాత్రి కర్నూలు సియోన్ నుండి బెస్తవరపేటకు మా తన మధ్య బిడ్డలు ప్రయాణమై తుఫాన్లో వెళుతున్నారు. సువార్తకు రేపటి దినం అక్కడ కూడా ఏ అభ్యంతరాలు లేకుండా జరిగించండి దేవా. తిరిగి 20వ తారీఖు మనైన మా తండ్రి నంద్యాల పట్టణం అంతా మనైనా రాజ్య సువార్త క్రిస్మస్ సందర్భంగా కలిగి ఉంటుండగా సాయం చేయండి. తెలంగాణలో సువార్త ద్వారం ముయ్యబడింది నాయన. అందుకే ప్రజలు ఇక్కడ ప్రకటింపబడుతున్నారని వారు సొంత ఖర్చులతో వస్తున్నారు. సేవకులు, విశ్వాసులు ఇక్కడ మనైనా ఈ నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీసు సేవకులు, విశ్వాసులు కలిసి దేవా సువార్త దండయాత్ర కలిగి ఉంటుండగా మహిమకరంగా మీరే జరిగించండి. మనైనా ఈ అడ్మినిస్ట్రేషను నడిపింపు ఇతన్నట్లు తోడుగుండు నాయన. ఎంతో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయండి. శత్రువు పోరాటాలు మనైనా అభ్యంతరములు ఆటంకములు వచ్చినప్పటికీ మీ జ్ఞానము పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కపట్టులుగా ఉండమని చెప్పినావు నాయన. కనికరించు, దయ చూపండి. సిస్టర్స్, బ్రదర్సు ఆ యొక్క న్యూ టెస్ట్మెంట్స్, బైబిల్స్, ట్రాక్స్ మా తండ్రి క్రిస్మస్ సందర్భంగా ప్రింట్ చేయబడినటివి ఇవ్వగలుగుటకు అనేక మందికి వేల పత్రికలు పంచబడుటకు సాయం చేయనైనా. ఉదయకాలం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టీ, రిఫ్రెష్మెంట్ వీటన్నిటిలో నీ వైపు చూస్తున్నాం దేవా. కనికరించు, దయ చూపండి. ఇప్పుడే వాక్యం చెప్పావునైనా, నీ అందు మేము విశ్వాసం ఉంచున్నట్లుగా చేయండి. ఆకాశ వాక్యంలను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమరించే దేవుడవు దేవా. కనికరించు, దయ చూపండి నైనా. ఒక్క ఆత్మరక్షణ పొందితే చాలని విశ్వాసంతో మేము ఈ యొక్క సువార్త దండయాత్ర పెడుతున్నాం ప్రభా. ఓ దేవా, కనికరించు, దయ చూపమని ఈ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. గద్దినాల్లో మంగళవారము, బుధవారం, బేస్తారం ఆయా గృహాలను మేము ఆధారం చేసుకుని సువార్త ప్రకటించినాం దేవా. మీరే గొప్ప కార్యములు జరిగించు. రేపు అబ్రహాము, స్వర్ణలత వారింట్లో మనైనా అబ్బాయి బర్త్డే సందర్భంగా థామోస్, అలాగనే ప్రభా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ప్రకటించాలని ఆశ కలిగినందుకు వందనాలు. రేపు వారమంతా మీటింగులలో కూడా సాయం చేయమని తన మా దేవ కనికరించి కృపను చూపమని ఈ రాత్రి ప్రార్థన కొరకు వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ సంఘంలో ఆయా బలహీనతలతో, అనారోగ్యములతో, చెప్పుకోలేని సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి ఆరోగ్యం నిమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.